CSIR NEIST Recruitment 2025. So CSIR లో Northeast Institute of Science and Technology CSIR లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. CSIR NEIST రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 17th of May, లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 6th of June 2025 till 11:59 PM. సో దీంట్లో వచ్చేసి టెక్నీషియన్ వేకెన్సీస్ అండి. టెక్నీషియన్ వేకెన్సీస్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 7 అన్రిజర్వ్డ్ 3, SC1, ST2, EWS 1 వేకెన్సీ. పే లెవెల్ 2 19,900 అనేది బేసిక్ పే స్కేల్. ఇంకా ఫర్దర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. 19,900 to 63,200 యాజ్ పర్ 7th CPC పే మ్యాట్రిక్స్. అప్పర్ ఏజ్ క్రైటీరియా 28 years ద అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇక్కడ కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ITI చేసి ఉండాలి ఈ పర్టికులర్ డొమైన్లో, ప్లంబింగ్లో చేసి ఉండాలి. సో ఆఫ్టర్ 10th ITI వచ్చేసి ప్లంబింగ్ స్ట్రీమ్లో చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ లేదా ఆఫ్టర్ 10th అయిపోయాక మీరు అప్రెంటిషిప్ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. 2 years ఫుల్ టైం అప్రెంటిషిప్ చేసి ఉండాలి ప్లంబింగ్ స్ట్రీమ్లో. సో ఇక్కడ రోల్ ఆఫ్ జాబ్ వచ్చేసి డే టు డే వాటర్ సప్లై అండ్ ల్యాబొరేటరీ యాజ్ వెల్ యాజ్ కాలనీ, ఈ పర్టికులర్ ప్యూరిఫికేషన్, పంప్, సెంట్రిఫ్యూగల్ ఫార్మ్స్, ప్రెషర్ ఫిల్టర్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు వర్క్ చేస్తూ ఉంటారు టెక్నీషియన్ వేకెన్సీస్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 1 వేకెన్సీ ఉంది. SSC ప్లస్ ITI వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసి ఉండాలి. సో లేదా SSC అయిపోయాక 2 years ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ITI వెల్డర్ స్ట్రీమ్లో చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది అండి. ITI వెల్డర్, మేసన్, కన్స్ట్రక్షన్, ఇంకా వుడ్ సెక్టర్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో కూడా ఉంది. సో SSC వచ్చేసి ఆఫ్టర్ 10th మీరు ITI వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఈ పర్టికులర్ డొమైన్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. లేదా 10th అయిపోయాక మీకు 2 years ఆఫ్ ఫుల్ టైం అప్రెంటిషిప్ ట్రైనింగ్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్గా చేసినా కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 వేకెన్సీ ఉంది. సో ఇది TE05. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ITI ప్లస్ ఆ పర్టికులర్ రెలవెంట్ డొమైన్లో. సో 10th ప్లస్ ITI చేసి ఉండాలి ఆ పర్టికులర్ రెలవెంట్ డొమైన్లో. ఒకవేళ 10th అయిపోయాక 2 years ఆఫ్ అప్రెంటిషిప్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి 2 స్టేజ్ ప్రాసెస్ ఉంటుంది, Stage 1 యాజ్ వెల్ యాజ్ Stage 2. సో Stage 1 షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా మాత్రమే. ఎవరైతే Stage 1లో షార్ట్ లిస్ట్ అవుతారో ద స్క్రీనింగ్ కమిటీ విల్ అడాప్ట్ ఇట్స్ ఓన్ criteria for shortlisting the candidates for the trade test. So individuals who qualified trade test are invited to have the paper 1, paper 2, paper 3 ఉంటుంది. So paper 2 and paper 3 will be evaluated for the candidates who score the threshold of paper 1. So 3 papers కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఎవరైతే పేపర్ 1 కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో వారికి మాత్రమే పేపర్ 2, పేపర్ 3 అనేది షార్ట్ లిస్ట్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ అండి. Stage 1 ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. Stage 2 వచ్చేసి కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అడుగుతారు. టైం ఫ్రేమ్ 2 hours 30 minutes. స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 12th స్టాండర్డ్ ఉంటుంది, ITI స్టాండర్డ్. సో ఇది OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ వచ్చేసి OMR బేస్డ్ ఉంటుంది లేదా కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ అథారిటీస్ విల్ డిసైడ్. తర్వాత పేపర్ 1 1 hour టైమ్స్ ఫ్రేమ్ 50 క్వశ్చన్స్ అడుగుతారు. అది కూడా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. 100 marks, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks, నో నెగిటివ్ మార్కింగ్. సో ఇక్కడ దీంట్లో మెంటల్ ఎబిలిటీలో ఇంటెలిజెన్స్, ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా జడ్జ్మెంటల్ సిచ్యువేషన్ క్వశ్చన్స్ అడుగుతారు, ఫాలోడ్ బై రీజనింగ్ కూడా ఉంటుంది. సో దీంట్లో 50 క్వశ్చన్స్ అడుగుతారు డిపెండింగ్ అపాన్ ద కట్ ఆఫ్. ఈ పేపర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే పేపర్ 2 యాజ్ వెల్ యాజ్ పేపర్ 3 అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 టైమ్ స్లాట్ 30 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 25 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. ఇంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఏదైనా రాంగ్ ఆన్సర్ అయితే 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో ఇది పేపర్ అలాటెడ్ 30 minutes, ఫాలోడ్ బై పేపర్ 3 కన్సర్న్ రెలవెంట్ సబ్జెక్ట్. 60 minutes ఇస్ ద టైమ్ ఫ్రేమ్ ఫర్ పేపర్ 3. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాక్సిమం మార్క్ 150 marks ఫర్ ఈచ్ నెగిటివ్ రాంగ్ ఆన్సర్. 1 negative mark will be deducted. So after trade test followed by competitive written examination paper 1, paper 2, paper 3, the authorities will decide for the shortlisting criteria. So ఇది procedure, సెలెక్షన్ ప్రొసీజర్ అండి. సో ఏ రిలాక్సేషన్ కూడా ఉంది డిఫరెంట్ కేటగిరీ వారికి. అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 28 years అండ్ SC ST కేటగిరీ వారికి years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ PWD కేటగిరీ అయితే జనరల్ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. PWD OBC అయితే
10 years of age relaxation. PWD SC ST కేటగిరీ అయితే 15 years of age relaxation ఉంది. ఉమెన్ కేటగిరీ వారికి విడోస్ డివోర్స్డ్ కేటగిరీ, ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ వారికి మాత్రం అప్పర్ ఏజ్ క్రైటీరియా 35 years. ఒకవేళ వారు SC ST కేటగిరీ అయితే 40 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ చేసుకోవడానికి neist.res.in వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై 6/6/2025 till 11:59 is the last day to apply. అండ్ ఒకవేళ మీ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది వీడియోస్ ద్వారా చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్ లేదా హ్యావ్ ఎన్ ఐ ఆన్ ఇట్, లేకపోతే బుక్ మార్క్ చేసుకొని పెట్టుకోండి. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా 500 rupees ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఇంకా OBC కేటగిరీ. అండ్ SC ST ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజ్ లేదు. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 6/6/2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ITS స్ట్రీమ్ చేస్తుంటారో వారికి ఖచ్చితంగా ఇన్ఫో అనేది షేర్ చేయండి లేదా వీడియో అనేది షేర్ చేయండి. అండ్ CSIR NEISTలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది అనేది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. రిమెంబర్ లాస్ట్ డేట్ టు అప్లై 6/6/2025. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ లింక్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.